మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. లోకాసు వార్త 4వ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరు తెరిచి ఉంచుకోవాలని మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు. నీ స్వరము చేత పదే పదే మమ్మను హెచ్చరిస్తున్నందుకు, మాకు బుద్ధి చెప్తున్నందుకు, మమ్మను దర్శించి ఆదరిస్తున్నందుకు నీకు అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ వాక్కులను ధ్యానించేటువంటి ధన్యత మాకు ప్రసాదిస్తున్నారు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యంగా మలచండి. నీ యొక్క వాక్యానికి మేము స్పందించగలిగినట్లుగా వినుబుద్ధిని మాకు పుట్టించండి. ఏమాత్రం మేము ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉండడానికి సహాయతను అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడు మాకు బోధిస్తూ ఉంటుండగా ఆయన పరిచర్యను మేము గౌరవించడానికి, సావధాన చిత్తులమై ఆలకించడానికి కృపను అనుగ్రహించండి. ఇదిగో నీ సేవకుడను నీ శిరోచాటును మరుగుపరచండి. తాళక బోర ఊదినట్లు సత్యమును స్పష్టముగా ధైర్యముగా ప్రకటించే కృపనివ్వండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, సాధారణంగా మనం జీవితంలో దైనందినటువంటి పనుల్లో ముందుగానే సిద్ధపడేటువంటివి కొన్ని ఉంటాయి. కొంతమంది చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఎంత సిస్టమేటిక్గా ఉంటారంటే, మర్నాడు ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆ మర్నాడు వేసుకునేటువంటి బట్టలు, ఇస్త్రీ బట్టలు ఇవన్నీ కూడా టేబుల్ మీద ముందే పెట్టేసుకుంటారు. స్నానం చేయగానే వేసుకోవడానికి వాచ్, బట్టలు, బ్యాగ్ అన్నీ సర్దేసుకుని అప్పుడు పడుకుంటారు. ఇప్పుడు ఉదయం 9 గంటలకు వెళ్ళే ఆఫీస్కి ముందు రోజు అన్నీ సిద్ధం చేసుకుని ఉంచాం. అదొక సిస్టమేటిక్గా ఉండేటువంటి, చాలా క్రమశిక్షణతో కూడిన జీవితం కలిగిన వారు చేసేటువంటి విధానం. గృహిణులు కూడా ఇట్లా చేస్తూ ఉంటారు. ఏంటంటే, ఉదయం టిఫిన్ వండేటప్పుడే మధ్యాహ్నం ఏం వండాలని ఆలోచన చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఇంకా వండుతుండగానే సాయంత్రం ఏం వండాలి, ఏం కావాలి, సరిపోతే అన్నీ ప్లాన్ చేసుకుంటారు. నిన్న ఏం వండాం, ఎల్లుండి ఏం వండాలి, ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా, దాన్ని బట్టి ఈరోజు ఏమైనా మెనూ ఇవన్నీ అది క్రమబద్ధమైనటువంటి జీవితం. ముందుగానే అడ్వాన్స్డ్గా ఆలోచన చేసేటువంటి విధానం. కొన్నిసార్లు మనలో చాలామందికి అట్లాంటి అలవాటు ఉండదు. చేతికి ఏదొస్తే అది వండేయడం, వెళ్ళే సమయానికి ఏదో టయానికి వెళ్ళడం, ఇవి సాధారణంగా ఎక్కువ మందికి ఉండేటువంటి బలహీనత అనొచ్చు. లేకపోతే ఇంకా అదొక లైఫ్ స్టైల్, ఎట్లా పడితే అట్లా వెళ్ళేది. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే, ముందు సిద్ధపడకపోగా ఇప్పుడు చేయాల్సిన పనులను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా కొన్నిసార్లు నష్టాన్ని కలుగు చేస్తుంది. కానీ ఆ నష్టాన్ని నష్టంగా చాలామంది తీసుకోరు. ఈరోజు ఇచ్చినటువంటి హోంవర్క్ చాలామంది ఏం చేస్తారంటే, రేపు చేద్దాంలే, రేపు కంఠస్థం చేద్దాంలే, రేపు చూద్దాంలే అని అట్లాగా బద్దకించి పోస్ట్పోన్మెంట్ చేస్తారంటే వాయిదా వేస్తారు, వాయిదాలు. అప్పుడు ఏమవుతుంది అనమాట, ఇప్పుడు ఏ టౌన్ బ్యాంక్ లాంటి దాంట్లో డబ్బులు కట్టాలనుకోండి, హౌసింగ్ లోన్ తీసుకుని వచ్చి నెల కడతానులేండి అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అది పాపం కంటే ఎక్కువ వడ్డీ పెరిగిపోతుంటుంది అనమాట. అప్పుడు ఇంక ఏదో అప్పు చేసి ఏదో తీరుతో ఏదో చేస్తాం. కానీ విషయం ఏంటంటే, మన యొక్క అలక్ష్యము, మన యొక్క నిర్లక్ష్యము, లేకపోతే మన యొక్క వాయిదా వేసేటువంటి విధానాన్ని బట్టి ఆర్థికంగా చాలామంది నష్టపోతూ ఉంటారు. అది నష్టంగా చాలామంది గుర్తించరు. సో ముందుగా చేసే వాళ్ళు ఉంటారు, క్రమశిక్షణ కలిగిన వారు. కొంతమంది లేట్ చేస్తారు, చేస్తారు హోంవర్క్, కానీ ఏంటంటే జీవితకాలం లేట్ అనమాట, లెక్కాల్సిన బస్సు. ఇట్లాంటి విధానంలో కొంతమంది జీవిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ధ్యాన భాగంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, కొన్ని విషయాలు జీవితంలో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. అవి నెగ్లెక్ట్ చేసినామంటే దాని యొక్క పర్యవసానము చాలా ఘోరంగా ఉంటుంది. కొన్ని పర్యవసానాలు ఏంటంటే, ఎవరో ఏదో మాట్లాడతారు, మనం పెద్దగా పట్టించుకోము, వాళ్ళు చెప్పిన దాన్ని ఏదో అమలు చేసే టయానికి వాళ్ళు చచ్చిపోతారు. అప్పుడు మనం చాలా ఫీల్ అవుతాం. దాన్ని ఏమంటాం అంటే రిగ్రెట్ అంటాం. అంటే ఇంక చాలా ఫీల్ అవుతాం. అరే పలానా జిలేబీ అడిగాడు, నేను పెట్టలేకపోయాను. అరే మంచినీళ్ళు తెమ్మన్నారు, నేను తేలేకపోయాను. పలానా దోశ తినాలని ఉందన్నారు,
నేను పెట్టలేకపోయానా అని చాలా మంది బాధపడతాం. ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు బాధపడుతుంటారు. అలా కూర అడిగారండి, నేను ఎట్లా పోయాను, గోంగూర పచ్చిరొయ్యలు కూర అడిగాడు మా ఆయన, నేను ఎట్లా పోయాను, చచ్చిపోయాడు అని చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఆ ఫీలింగ్ ఏంటంటే రిగ్రెట్ అనమాట. ఒక మాట అన్న నాతో చెప్పకుండా పోయాడు, లేకపోతే ఒక మాట ఏమీ చెప్పకుండా సరిపోయారు. అవి ఏంటంటే, అరే అప్పుడు మాట్లాడదాం అంటే నేను మాట్లాడలేదు, నేను ఏదో వంట పనిలో ఉన్నాను, అది మిస్ అయ్యాను. ఆ టైంని నేను పోస్ట్ పోన్ చేయడం ద్వారా ఏమైందంటే నాకు మిగిలేది రిగ్రెట్. స్ట్రాంగ్ ఎమోషనల్ ఆ ఫీలింగ్స్ అనేవి పోవు జీవితాంతం. కొన్నిసార్లు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తుంటాయి. అంతకంటే భయంకరమైనది ఈ పోస్ట్ పోన్మెంట్ చేయడం ద్వారా వచ్చే భయంకరమైనటువంటి సమయం. అస్సలు మనం పోస్ట్ పోన్ చేయకూడని విషయాన్ని లూకా సువార్తికుడు చాలా చక్కగా వివరించాడు. లూకా సువార్త, అపోస్తుల కార్యాలని 2 పుస్తకాలు రాశారు. ఈయన డాక్టర్ గారు. ఈ డాక్టర్ గారు దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప గొప్ప దైవజనులతో కలిసి జీవించాడు. ఆయన డబ్బు దశకం సంపాదించాలనుకోలేదు, కానీ సేవకునితో కలిసి అనేక ప్రయాణాలు చేసి ఆయన జీవితాంతం వైద్య పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తి. దేవుడు ఆయన యొక్క పరిచర్యను గౌరవించి ఆయన మరి పౌలు లాంటి దైవజనులతో తిరిగి తన సమయాన్ని వెచ్చించడాన్ని బట్టి లేఖనాల్లో ఒకే ఒక అన్యుడు ఈయన దేవుని లేఖనాలు రాసేటువంటి భాగ్యాన్ని ఈ అన్యునికి అనుగ్రహించాడు దేవుడు. ఈయన లూకా సువార్తను రాశాడు, కొత్త నిబంధనలో అతిపెద్ద పుస్తకం. ఆ తర్వాత అపోస్తుల కార్యాలని ఇంకో పుస్తకం రాశాడు, అది కూడా పెద్ద పుస్తకం. ఫైనెస్ట్ బుక్స్ అంటారనమాట, మంచి వ్యాకరణంతో రాయబడిన పుస్తకాలు. ఈ లూకా సువార్తలో మనము పోస్ట్ పోన్ చేయకూడనటువంటి విషయం, ఏమాత్రం నిర్లక్ష్యము చేయకూడదు అని చెప్పి అపోస్తుల కార్యాల్లో ఇదే విషయము నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందో కూడా రాశాడు అనమాట. చూడండి, మనం చదువుకున్న ధ్యాన భాగంలో యేసు క్రీస్తు వారు బాప్తిస్మం పొందిన తర్వాత వాళ్ళ సొంతూరు వచ్చాడు. వాళ్ళ సొంతూరు వచ్చిన తర్వాత సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు బైబిల్ ఇచ్చారు. ఆయన ఇలా తెరిచేసరికి అక్కడ ఈ మాటలు రాయబడ్డ యెషయా గ్రంథంలోని మాటలు. 18వ వచనం, 4వ అధ్యాయం లూకా సువార్త. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించారు. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఇక్కడ సారాంశం ఏంటంటే, అనేక మంది స్ట్రగుల్ అవుతున్న వారికి దేవుని యొక్క సువర్తమానం, హితవత్సరం అంటే విడుదల. అంటే బానిసలుగా ఉన్నవారు, కట్టు బానిసలుగా ఉన్నవారు అనమాట. అట్లాంటి వారికి హితవత్సరము అనేటువంటి సంవత్సరంలో, అంటే 7వ సంవత్సరంలో ఏం చేస్తారంటే 7 ఏళ్ళు 49వ సంవత్సరంలో వాళ్ళు విడుదల కలుగు చేస్తారనమాట. ఇంకెవరికి దాసులుగా ఉండక్కర్లేదు, వీళ్ళు స్వతంత్రులు అయిపోతారు. అది చాలా ఉత్కృష్టమైంది. ఏ డబ్బు కట్టకుండానే విడుదల అయిపోతారు. ఇట్లాంటి విడుదలను యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికింది. దీన్నే రక్షణ అని అన్నారు లూకా సువార్తలో, విడుదల అని అన్నారు. ఇక చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో 79వ వచనం నుంచి మనం చూస్తే ఆ మధ్యలో నుంచి మనకు అర్థమవుతుంది. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుడికై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. 75వ వచనం అన్నాడు, తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశారు. తన సేవకుడైన దావీదు వంశమునందు మనకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. చూడండి ఎన్ని పదాలు రాయబడ్డ. విమోచన, అరుణోదయ దర్శనం ఏంటి, ఆ తర్వాత ఏదండి, రక్షణ శృంగము, రక్షణ కలుగు చేశాను, పితరులను కరుణించను, మనం శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. దేవుడు యేసుక్రీస్తు ద్వారా విడుదల కలుగు చేస్తున్నాడు, విమోచన కలుగు చేస్తున్నాడు, రక్షణను ప్రకటిస్తున్నాడు. అయితే చూడండి, మనం చదువుకున్న ధ్యాన భాగంలో 20వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో
చెప్పసాగాను. ఈ విడుదల ఎప్పుడో వస్తుంది. ఆయన పితరులతో చేసిన ప్రమాణాలు, ఆ వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాడు అని కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేవుడు అనుగ్రహించే రక్షణ వస్తుంది, విడుదల వస్తుంది, ఆ హితవత్సరము మెస్సియా గారు వచ్చి ప్రకటిస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. నేడు ఈ రక్షణ మీ దగ్గరికి వస్తూ ఉన్నది. ఈ రోజు వచ్చింది కనుక ఈ రోజే మీరు మారు మనసు పొందాలి. ఈ రోజే ఈ రక్షణ భాగ్యాన్ని మీరు పొందాలి. ఈ రోజే మీరు ఇది చేయాలి. ఇంతకాలం వెయిట్ చేశారు కనుక ఈ రక్షణ ఇక పులోమని ఎప్పుడు ఉంటుందని అనుకోవద్దు. నేడే ఈ లేఖనము నెరవేరింది. నేడే విడుదల ప్రకటించబడుతున్నది. నేడే హితవత్సరము ప్రకటించబడుచున్నది. ఏదండి, చెరలోనున్న వారికి విడుదల నేడే కలుగుచున్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై నేడే ఆ సువార్త ప్రకటించబడుతున్నది. కనుక ఎట్టి పరిస్థితిలో పోస్ట్ పోన్మెంట్ అనేది ఈ రక్షణ విషయంలో జరగడానికి వీలేదు. నిర్లక్ష్యం అనేటువంటి వైఖరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి వీల్లేదు. నేడే రక్షణ అనే దాన్ని స్వీకరించాలి. 2వ అధ్యాయం, లోకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏమంటున్నాడు? రక్షకుడు నేడు పుట్టాడు గనక మీరు రేపు వెళ్ళి చూడకూడదు. ఎప్పుడు చూడాలి? నేడే. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చూడండి, 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొనుడి. త్వరగా వెళ్ళి చూశారు. నేడు అనేదాన్ని రేపుకు పోస్ట్ పోన్ చేయడానికి వీలేదు. రక్షకుడు నేడు పుట్టినప్పుడు నేడే నువ్వు దర్శించాలి. నీ యొక్క రక్షణ కొరకు దేవుని యొక్క వర్తమానం నీ దగ్గరకు వచ్చినప్పుడు నేడే నీవు స్వీకరించాలి. ఈ విడుదల ఎప్పుడు ప్రకటించబడిందో, ఏదంటే ఎప్పటి నుంచో ఆకలితో ఉన్నవారు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ విడుదల కొరకు ఎదురు చూస్తున్నా కనుక ఆ బాబుగా ఏం చేయాలన్నమాట? ఆ రక్షణను స్వతంత్రించుకోవాలి. చూడండి, లోకా సువార్త 19వ అధ్యాయము నేను చదువుతున్నాను, 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడు వచ్చింది రక్షణ? నేడు వచ్చింది. ఎందుకు? ఆ పైకి మనం చదివితే 5వ చరణంలో జక్కయ్య గారితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. నేను ఈ రోజు నీ దగ్గర ఉంటాను అన్నప్పుడు ఎప్పుడు రక్షణ పొందాలి? ఆయన వెళ్ళిపోయిన తర్వాత సావకాశంగా కూర్చుని అన్ని లెక్కలేసుకుని తన భార్యతో డిస్కస్ చేసి చుట్టాలతో మీటింగ్ పెట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటానంటే కుదరదు. యేసు స్వామి నేడే నీ ఇంటికి వచ్చినప్పుడు రక్షణ కూడా నేడే వచ్చారు, అంతే. అతడు ఆలోచన చేయకూడదు. ప్రభువా, అతడు నిలబడి అన్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనైనా తీసుకుని వెళ్ళా అతనికి 4 అంతలు మరలా చెల్లించున్నాను ప్రభువుతో చెప్పాను. రక్షణకు తగినటువంటి ఫలాలు ఫలించును. అది నేడే రక్షణ దినము అంటే ఆయన నేడు రక్షిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే రక్షణకు తగినటువంటి బ్రతుకును మనం నేడే జీవించాలి. రేపుడికి పోస్ట్ పోన్ చేయకూడదు. ఒక వ్యక్తిని క్షమించాలి అనుకోండి, రక్షణ పొందిన వ్యక్తి ఇంకోటి క్షమించాలి. రేపు క్షమిస్తానులే, ఎల్లుండి క్షమిస్తానులే అంటే అది అయ్యేటువంటి పని కాదు. నీ యొక్క హృదయపూర్వకంగా ఆ రోజే క్షమించాలి. అది పోస్ట్ పోన్ చేసేటువంటిది కాదు. 23వ అధ్యాయము 43వ వచనం చూడండి. ఇదే సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుతున్నాను. యేసుక్రీస్తు వారు ఆయన పక్కన సిలువలో వేలాడుతున్నటువంటి ఒక నేరస్తునికి వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో ఉంటావు, రేపు ఎల్లుండు కాదు, నేడే. అతని జీవితపు విమోచన కార్యము, అతడు దేవునితో జీవించేటువంటి లేకపోతే ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి ఎప్పుడైతే నువ్వు స్పందిస్తావో అది నేడే. ఆ ఫలాల్ని అనుభవించేది నేడే.
కాబట్టి రక్షణ దినము అనేది లోకాసు వార్తికుని ప్రకారము రక్షణ యొక్క జీవితాలను మారు మనసు తగినటువంటి జీవితాన్ని జీవించడం అనేది నేడే. రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని పోస్ట్ పోన్ చేయకూడదు. లోకాసు వార్త 12:18 యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక చక్కటి విషయాన్ని చెప్పాడు. ఈ నేడు గురించి మాట్లాడుతూ చూడండి, 12:18 నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆశని కూర్చుకొని నా ప్రాణముతో ఇలా ఉండు అలా ఉండు అంటే దేవుడు చెప్పాడు. 20వ అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగుతాయి? నేను రేపేదో చేద్దామా అనుకుంటే ఆ రాత్రే మనోడి యొక్క విధానం అయిపోయింది. అతడు చేయడానికి ఏమీ లేదు. దాని గురించి ఇంకా క్రిందకు వచ్చేసరికి మాట్లాడుతూ 28వ అదే కాన్సెప్ట్ని వివరిస్తూ 28వ నేడు ఏదండి, ఆయన ఈ అడవి గడ్డి గురించి మాట్లాడుతూ నేడు పొలములో ఉండి రేపు పోయిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించినాడు. నేడు పొలములో ఉంటుంది, రేపు పొయ్యిలో ఉంటుంది. మన జీవితాలు కూడా పొలంలోన పొయ్యిలోన అనేది ఏది రేపు ఈ రోజుల్లోనే ఉంటుంది. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలంకరించిన ఎడల మీ బట్టల గురించి దేవుడు ఆలోచన చేయడా అని ఆయన అడుగుతా ఉన్నాడు. సో కాబట్టి నేడు అనే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుతాం చూడండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసినటువంటి మాటలు. 1 నుంచి చదువుతున్నాను. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకున్న వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. ఈ మాటలు రక్షింపబడిన వారి గురించి మాట్లాడట్లేదు. ఆల్రెడీ రక్షణ పొందారు. మరి ఎందుకు చెప్తా ఉన్నాడు? ఆల్రెడీ వాళ్ళ కృపను కూడా ఏదంటే మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇదియో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, రక్షణ ఫలాన్ని ఫలించేటువంటి దినం. ఈ రోజు నువ్వు దేవుని కొరకు జీవించాలి. రేపు అనేది నువ్వు పొయ్యిలో ఉంటావేమో తెలియదు. రేపు అనేది నువ్వు అభ్యసించడానికి నీకు సమయం ఇవ్వబడదో తెలియదు. రేపు మనం ఉంటామో ఉండవో తెలియదు కనుక ఈరోజే క్షమించాలి. ఈరోజే నువ్వు విన్న వాక్కులను అభ్యసించాలి. ఈరోజే నువ్వు చేయాల్సిన దాన్ని చేయాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మనకు అనుగ్రహించబడిన రక్షణ నేడే భయముతో వణకుతో, నాకు ఇంకో రోజు వస్తుందో లేదో అనేటువంటి భయముతో ఇప్పుడు నేను జీవించాలి. పోస్ట్ పోన్ చేయకూడదు. రక్షణకరమైనటువంటి జీవితాన్ని, రక్షణకు తగినటువంటి ఫలాలను ఫలించుటలో నెగ్లెక్ట్ చేయకూడదు. రక్షణను నెగ్లెక్ట్ చేయకూడదు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. ఎంత గొప్ప రక్షణను అంటే అదొక సెంటెన్స్లోది మధ్యలో చదువుతున్నాను. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. దీన్ని నిర్లక్ష్యము చేస్తే రక్షణకు తగినటువంటి జీవితాన్ని జీవించడంలో అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే రేపు చూద్దాంలే, మాపు చూద్దాంలే అని అంటే ఎలాగూ తప్పించుకుందాము? తప్పించుకోలేవు. 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
ఆ మారు మనసు జీవితాన్ని నేడే మారు మనసు పొందు, నేడే సరి అయిన రీతిలో నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. రేపు పరిశీలన చేసుకుంటానులే, ఎల్లుండి పరిశీలన చేసుకుంటానులే అంటే చాలా ప్రమాదకరం. చూడండి 13వ వచనం చదువుతున్నాను. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై యుందుము. నేడు అను సమయం ఉండగానే, నేడు అను సమయం ఉండగానే. చూడండి 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను, ఇదే పుస్తకం 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశింతురని మాట నిశ్చయము గనుకను ముందు సువార్త విన్నవారు అవిధేయ చేత ప్రవేశించలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుకునని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. చూడండి ఎంత జాగ్రత్తగా రాస్తున్నాడు. కఠినపరచుకోవద్దు అంటే పోస్ట్ పోన్ చేయొద్దు. ఆధ్యాత్మిక విషయాలను పోస్ట్ పోన్ చేయడం అనేది మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలను అలుసుగా తీసుకోవడం అనేది మంచిది కాదు. ఇప్పుడే జీవించాలి, ఇదే అనుకూల సమయము. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నీ హృదయంతో ఏం మాట్లాడుతున్నాడో నీకు తెలుసు. నువ్వు చక్కబెట్టాల్సినటువంటి విషయాలు నీ ఎరుగు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తుండగా ఆయన నీ యొక్క హృదయాన్ని తాకుతూ ఉంటుండగా నువ్వు స్పందించడం నేర్చుకోవాలి. కఠినపరుచుకోవద్దు, నీ హృదయం చుట్టూ దడిగట్టుకోవద్దు, ఫెన్సింగ్ వేసుకోవద్దు, ఆయన ప్రేరేపణను అణుచుకోవద్దు. అపోస్తుల కార్యాల్లో ఎట్లా పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుందో ఈయన చక్కటి ఉదాహరణలు ఇస్తూ వచ్చాడు. అనేక మంది రక్షించబడ్డారు, కొంతమంది అట్లా కాకుండా ఇష్టానుసారంగా ఉన్నారు. హేరోదు అని ఒక మహారాజు గారు ఉన్నారు. ఆ మహారాజు గారికి కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఇంక కొంతమంది పిల్లలు ఉన్నారు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు చంపాలనుకున్నటువంటి ఈ హేరోదు మహారాజు గారి యొక్క మనవళ్ళ కోసం, మనవరాల కోసం అపోస్తుల కార్యాల్లో రాయబడింది. ఈ అపోస్తుల కార్యాల్లో రాయబడినప్పుడు అగ్రిప్ప అని ఒకడున్నాడు. ఈ మహాహేరోదు రాజు గారు మనవడు. వాడు చాలా ఉన్నతమైన వాడు, చాలా హంగు ఆర్భాటాలతో పౌలు గారి యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చాడు. ఈ అగ్రిప్ప గారు ఏం చేశారంటే, బెర్నేకే అని వాళ్ళ సిస్టర్ ఒక ఆమె ఉంది. ఆమె తన భర్తను వదిలేసి ఈయన దగ్గరికి వస్తే వీళ్ళిద్దరూ ఉండకూడనటువంటి సంబంధంతో జీవిస్తున్నారు. ఆ నోట ఈ నోట వీళ్ళ యొక్క ఇన్సిస్టియస్ రిలేషన్షిప్ అనేది ప్రచారం జరిగింది, కానీ వీళ్ళు ఏమీ మారలేదు. వాళ్ళు ఒకానొక దినాన దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మొగ్గు చూపారు, వాక్యాన్ని విన్నారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. వారు దేవుని నెగ్లెక్ట్ చేశారు. విన్నారు కానీ పెద్ద పట్టించుకోలేదు. మేము ఎందుకు రక్షణ పొందుతాం అన్నట్లుగా బిహేవ్ చేశారు. వారి జీవితాలు నాశనం. వాళ్ళ తర్వాత వాళ్ళ యొక్క వంశం లేదు, ఇంకా వాళ్ళు మరణించారు, ఇంకంతే. వాళ్ళ రాజరికం కూడా లేదు. ఈ యొక్క బెర్నేకే గారికి అగ్రిప్ప గారికి ఇంకో చెల్లి ఉంది. వాళ్ళు చిన్న చిన్నమాట అగ్రిప్ప కంటే బెర్నేకే కంటే ఇంకో చెల్లి ఉంది. ఈ చెల్లి ఇంకా ముదురుది అనమాట, వీళ్ళిద్దరికంటే ముదురుది. ఈమె ఏంటంటే ఆల్రెడీ చిన్నప్పుడు వివాహం, చాలా అందగత్తి. ఆ రోజుల్లో మంచి అందగత్తి అనమాట. క్లోవియస్ చావెల్ అనేటువంటి ఒక చరిత్రకారుడు రాసింది ఏంటంటే, ఆమె బాహ్యంగా ఎంత సౌందర్యవతో అంతరంగంలో అంత కుళ్ళిపోయిందని రాశాడు ఆ రోజులో ఉన్న చరిత్రకారుడు. అంటే ఈ పిల్ల చాలా చిన్న వయసే, కానీ 20 సంవత్సరాలు లేవు, కానీ అప్పటికే ఉన్న భర్తను వదిలేసి ఇంకోటి తగులుకుంది. ఆ వ్యక్తితో జీవిస్తే ఇంకో గవర్నర్ కింద ఒకడు వస్తే వాడితోటి ఈమె వాడిని కూడా వదిలిపెట్టి వాడితో ఇదైంది. చూడండి ఇక్కడ అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. ఫేలిక్స్ అనేటువంటి ఒక గవర్నర్ గారు ఉంటే వాడితోటి వచ్చేసింది. వీళ్ళిద్దరి గురించి చరిత్రకారులు రాసిందంటే, ఈ ఫేలిక్స్ దృశ్యల్లాలు వాళ్ళు మూర్తిభవించినటువంటి అవినీతి పరులు. వారి యొక్క విచ్చలవిడి కోరికల్లో జీవిస్తున్నటువంటి వారు ఒకానొక దినాన పౌలు గారు అనేటువంటి దైవజనుడి యొక్క వాక్యాన్ని వింటున్నారు. చూడండి నేను చదువుతున్నాను 24వ అధ్యాయము 24వ వచనం నుండి.
కొన్ని దినములైన తరువాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందల విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శన గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ చూడండి మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించునని చెప్పాడు. అతడు భయపడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం అతని హృదయాన్ని సూటిగా గుచ్చుకుంటున్నది. అతని హృదయం బద్దలవుతున్నది. హృదయమందు పొడవబడిన వారైన వాళ్ళు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఏం చేశారంటే, వారు హృదయమందు పొడవబడిన వాడే అయ్యా రక్షణ పొందడానికి మేమేం చేయాలని అడిగారు. ఇతడు ఏం చేస్తున్నాడు? ఫేలిక్స్ ద్రుసిలాలు దేవుని యొక్క వాక్యం అతనికి వచ్చింది. వాళ్ళ తాతలు నాశనం అయిపోయారు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా. వాళ్ళ పెదబావులు చిన్నబావులు వాళ్ళ తల్లిదండ్రులు నాశనం అయ్యారు. వాళ్ళ తండ్రి గారు ఈ దృశ్యంలో వాళ్ళ నాన్నగారు దేవుని మహింపరచకపోతే పురుగులు పట్టి అక్కడే చచ్చిపోయినాడు. పేతురు గారిని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు 12వ అధ్యాయంలో రాయబడింది. అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అగ్రిప్ప పని అగ్రిప్పది, దృశ్యల పని దృశ్యలది, బెర్నేకే పని బెర్నేకేది. దేవుడు చూసి ఊరుకుంటాడండి? ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించున్నానని. ఇంకెప్పుడు వినలేదు వాళ్ళు. పదే పదే విన్నాడు కానీ చెవికెక్కల. దేవుని యొక్క వాక్యానికి స్పందించడానికి దేవుడు సమయం ఇచ్చినప్పుడు నువ్వు స్పందించకపోతే ఎప్పుడు మర్చిపోవద్దు, ఒకవేళ నీకు అదే ఆఖరి అవకాశం ఏమో, మళ్ళీ అవకాశం రాకపోవచ్చు, నువ్వు బతికే ఉండొచ్చు, స్పందించే హృదయాన్ని కోల్పోతావు. ఆ తర్వాత ఇటలీలో ఉన్నటువంటి వసూలియస్ అని ఒక కొండ పొంగినప్పుడు అగ్నిపర్వతం క్రింద ఈ దంపతులు ఇద్దరు వాళ్ళ చిన్న బిడ్డని ఎత్తుకుని పారిపోతా ఉన్నారు. అగ్నిపర్వతం పొంగింది, వాళ్ళు చనిపోయారు. అందులో నేడు అను సమయం ఉండగానే స్పందించాల్సినప్పుడు స్పందించడం నేర్చుకుందాం. కొన్నిసార్లు రిగ్రెట్కి దానివల్ల విలువ ఉండదు. లూకాసు వార్తలోనే మనందరికీ తెలుసు అట్లా రిగ్రెట్ అయినటువంటి వ్యక్తి. ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని ఇంటి వాకిట లాజరు అనేవాడు ప్రతిరోజు ఉన్నాడు. ప్రతిరోజు కుక్కలు వచ్చాడు నాకుతున్నాయి. వీడు కనీసం ఎంగిల్ చేతితోటి ఆ కుక్కలు కూడా బెదిరించలేదు. తన సుఖమే తానే సుఖపడుతున్నాడు. చనిపోయాడు. నరకంలో బాధపడుతున్నాడు. అక్కడ మారు మనసు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కుదరదయ్యా అని చెప్పారు. సరే, ఇంటికాడ ఉన్నటువంటి నా సహోదరులు ఇంకా ఉన్నారు, ఆ 5గురికి కూడా వాక్యం చెప్పండి, లాజర్ని పంపించంటే ఆయన అన్నాడు. అంత సీన్ లేదు ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి వారు వాక్యం బైబిల్ గ్రంథంలో చెప్పినప్పుడు వినాలి తప్ప లాజర్ని పంపించేటువంటి విధానము లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళి, అయ్యో నేను అనవసరంగా వచ్చాను, నా ఇంట్లో ఏమవుతారో ఇంకోళ్ళు ఏమవుతారో. సుఖం ఏమని చెప్పండి? లాజర్కి నేను ఆ రోజు రొట్టెట్టాల్సింది, రాజర్ని నేను ఏదో చూడాల్సింది అంటే అప్పుడు ఇంకా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? చేతులు కాలేక ఆకలి పట్టుకున్నట్టు. రిగ్రెట్ అనేది మామూలు రిగ్రెట్ కాదు. అది రక్షణ విషయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తట్టుతూ ఉన్నప్పుడు నువ్వు తలుపు తీస్తే యేసుక్రీస్తు వారి లోపలికి వచ్చి నీతో సహవసిస్తాడు. లేదా ఆయన వెళ్ళిపోయాడంటే ఏమీ చేయలేము. ఆయన అవకాశాలను జారబిడ్చుకోవద్దు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక జీవితాన్ని అలసత్వంగా అలుసుగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి ఒకవేళ వైఖరి నీలో ఉన్నట్లయితే, తర్వాత ప్రార్థన చేద్దాంలే, ఈ రోజుకి బైబిల్ చదవద్దులే, రేపు చదువుదాంలే, లేకపోతే ఇవన్నీ చిన్న చిన్నగా మీకు అనిపించవచ్చు. నీ జీవితంలో మళ్ళీ బైబిల్ చదివే అవకాశం వస్తుందా రాదా నీకు తెలియదు. దేవునితో మాట్లాడే అవకాశం వస్తుందా రాదా నీకు తెలియదు. మళ్ళీ ఆ వ్యక్తిని క్షమించాల్సినటువంటి విధానం వస్తుందా రాదా నీకు తెలియదు. లోకాసు వార్తలో అనేక మార్లు ఆ విషయాన్ని రాశారు. దారిలో ఉంటుండగానే నిన్ను కోర్టుకు తీసుకెళ్లే వాడితో ఒప్పందపడు, లేకపోతే నువ్వు చెరసాలలో వేయబడతావు, కడపటి కాసు చెల్లించే వరకు బయటికి రాలేవు. అంటే నువ్వు స్పందించాల్సిన సమయంలో స్పందించాలి, క్షమించాల్సిన సమయంలో క్షమించాలి. ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయదు. నేడే రక్షణ దినము, నేడే రక్షణ ఫలాన్ని అనుభవించే దినము. రండి తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. నా సహోదరుడా, సహోదరి, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు క్రైస్తవ జీవితాన్ని, నీ యొక్క ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు? నిర్లక్ష్యము అనేది మంచిది కాదు. నేడే రక్షణ దినము, నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు.
మరలా అవకాశాలు వస్తాయో రావో తెలీదు. నేడు పొయ్యిలో నేడు పొలంలో ఉన్నాను కదా అనుకోవద్దు. రేపు పొయ్యిలో వేయబడతావేమో తెలీదు. దేవుడు నిన్ను అలంకరించినప్పుడే, దేవుడు నీ యొక్క హృదయాన్ని తడుతూ ఉన్నప్పుడే స్పందించాలని దేవుడు నిన్ను కోరుతున్నాడు. ప్రభువా, నేను నిర్లక్ష్యం చేయకుండా నాకు సహాయం చేయి. నేడు అను దినముంటుండగానే నేను స్పందించడానికి సహాయం చేయండి అని అడుగుదాం. ప్రియ తండ్రి, నీ వాక్కులకు స్పందించేటువంటి హృదయాన్ని మాకు ప్రసాదించండి. మా యొక్క క్రైస్తవ అభ్యాసాత్మక జీవితాన్ని మేము పదే పదే పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఈ నష్టము మేము భర్తీ చేయలేనివి, ఈ రిగ్రెట్స్ మేము భరింపనలవి కానివి. కనుక నేడు అను సమయం మీరు ఇచ్చినప్పుడే రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా మా అందరికీ సహాయతను అనుగ్రహించండి. నేడే రక్షణ ఈ కుటుంబానికి వచ్చి ఉన్నది. నేడే రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేడే ఈ పరదేశంలో నువ్వు ఉంటావు. నేడే అనేటువంటి విధానాన్ని బట్టి మేము సరి చేసుకోవడానికి, మా జీవితాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ నీ వాక్యపు వెలుతురులో జీవించడానికి మా అందరికీ సహాయం చేయమని ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.